మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరిని, సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా ఉన్నారని తలుస్తూ మరొక నూతనమైన దినాన్ని దేవుడు గతించిన కాలములన్నీయు, సమయములన్నీయు ఎంతో సురక్షితంగా మనల్ని అందరం కూడా భద్రపరిచి, పోషించి, ఆయన చూపిస్తున్నటువంటి కృపను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఇటు రీతిగా మరి కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప మహా భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. నా ప్రియమైన వాళ్ళారా, వాక్యము సెలవిస్తుంది ఇక్కడ మనకు ఇక 12వ అధ్యాయం కూడా ఎంతో చక్కటి మంచి వివరణాత్మకమైనటువంటి దీంట్లో అంశాలు మనకి కనబడుతున్నాయి. ఇక్కడ నిరీక్షణ గురించి, అదేవిధంగా శ్రమయందు ఓర్పు గలవారే ఎలా ఉండాలనే దాని గురించి, ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలని ఎంతో చక్కటి ఒక వచనంలో కనబడుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా మనం ఒకసారి చిన్నగా మనం ధ్యానం చేసుకుంటూ ఇక వచనాన్ని వివరించుకుందాము. నా ప్రియమైన వాళ్ళారా, మీరందరూ కూడా దేవుని మాట విని, దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతిరోజు కూడా మన యొక్క దినచర్యను ప్రతిరోజు ప్రారంభించాలి. ఎంతోమంది ఉదయం లేవగానే అనేకమైనటువంటి ఆలోచనలతో, అనేకమైనటువంటి పనుల భారాలతో ఆ దినమును, ఆ యొక్క రోజును ప్రారంభించేవారుగా ఉంటారు. మనం మొట్టమొదటిగా ప్రప్రథమంగా దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి మనం. అప్పుడు మన యొక్క పనులను ప్రారంభించుకుంటూ మనం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆ యొక్క దినము ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మన జీవితాలు నెమ్మదితో, సమాధానముతోటి ఎలాగ నడవాలి, ఎలాగ జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలని మనకు దేవుడు బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. నా ప్రియమైన వాళ్ళారా, వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమంటారు దేవుడు. ఇక్కడ రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయము, దేవుని కనికరం ఆధారముగా విశ్వాసులు తమ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మనమందరం కూడా క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు మనము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము కదండి. దేవుని యొక్క కనికరం ఆధారంగా విశ్వాసులు తమ శరీరాలను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. మనం సమర్పించుకుంటున్నామా? లోక మార్గాన్ని విడిచేయాలి. ప్రతి ఒక్క నడిచి లోక మార్గంలో అన్నీ కూడా మనం విడిచిపెట్టినట్లయితే మనస్సులో మనకు నూతనముగా దేవుడు ప్రతి కార్యాన్ని పుట్టిస్తాడు. ఆయన నూతనత్వము, క్రొత్తదిగా, న్యూ. క్రీస్తు శరీరంలో, సంఘములో ప్రేమానురాగాలతో, కనికరంతో, ఓర్పుతో, దయతో మనము సేవ అనేది చెయ్యాలి, కొనసాగించాలి. ఏ విధముగా? ప్రేమానురాగాలతో. మనమందరూ ఒకటే ఉన్నటువంటి యొక్క శరీరంలో సంఘముగా కూడుకుని ఉన్నాము కాబట్టి ప్రేమ అనురాగాలతో, కనికరముతో, ప్రేమ ఎంత మంచి మాట అండి ఇది, ప్రేమ. ఉదయం లేవగానే మనము రాత్రి పడుకునే వరకు మనం ఎవరిని ప్రేమిస్తామన్నది మనకే తెలుస్తుంది. మనం ఎంతో చక్కగా ప్రేమిస్తున్నా, మనకి ఎంతైతే ఇష్టలుగా ఉంటారో, మనకి దగ్గరగా ఉంటారో వాళ్ళని ఇప్పుడు కూడా ప్రేమిస్తాం కదండి.
ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తుంది. ప్రేమానురాగాలతో, కనికరంతో, ఓర్పుతో ఆత్మీయ సేవ చేయాలని ఈ యొక్క మాటలు బోధిస్తుంది. మనము ప్రేమతో దేవుని పూర్వకంగా, వాక్యపూర్వకంగా మనము ఎదుటిగా ఉన్న వారిని మనం ప్రేమిస్తూ, ఆదరిస్తూ, మనము దేవుని యొక్క పరిచర్యలోని ప్రేమానురాగాలతో, కనికరంతోటి ఇక్కడ సజీవ యాగముగా చూశారు కదా! దేవుని యొక్క కనికరాన్ని బట్టి మన శరీరాలను పవిత్రమైన, సజీవమైన, ఆయనకు ఇష్టమైన బలిగా అర్పించాలి ఆయనకి మనం. దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఆయన మన మీద ఎంతో ప్రేమ కలిగి, కనికరాన్ని కలిగి ఉన్నాడాయన. మన శరీరాలను పవిత్రముగా ఉంచుకోవాలి. ఎంతోమంది పాడు చేసేసుకుంటున్నారండి. ఈ యొక్క శరీరం అనే ఈ యొక్క దేహం అనే ఆలయాన్ని పాడు చేసేసుకుంటున్నారు. అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు పాల్పడి గురైపోయి శరీరాన్ని, ఆత్మను శోధించేవారుగా, దేవునికి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా జీవిస్తున్నారు. ఇక్కడ పవిత్రమైనటువంటి, సజీవమైనటువంటి, ఆయనకి ఇష్టమైన బలిగా మనం ఉండాలి. మన యొక్క జీవితంలో, మనసులో మనకు మార్పు రావాలి. ఈ లోకపు పోకడలో కాకుండా మనస్సు నూతన పరుచుకోవడం వల్ల దేవుని చిత్తాన్ని మనం గుర్తెరుగుతాము. దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి దాన్ని తెలుసుకుని మనం జీవించాలి. ఎందుకంటే ఈ లోకపు పోకడలో మనం పోకుండా పరిశుద్ధంగా జీవించాలి. మనం దేవుని బిడ్డలమండి. లోక స్నేహము దేవునితో వైరమని వాక్యం సెలవిస్తుంది కదా! అందుని బట్టి నూతన పరచబడవటం వల్ల మన యొక్క మనసు దేవుడి చిత్తాన్ని గుర్తెరుగుతుంది. దాని చిత్తం నెరవేర్చే వారుగా మనం అందరూ కొనసాగిపోవాలి. ఆత్మీయ సేవ, ఆత్మీయ పరిచర్య, అనేకమైనటువంటి పరిచర్యలు చేస్తున్నారు కానీ ఈ ఆత్మీయ పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఇవ్వబడినటువంటి కృపావరాలను బట్టి మనం ఎప్పుడు కూడా గర్వించకుండా సంఘములో ఇతరులకు మంచి సేవ చేయాలి. బోధించడంలో, సహాయం చేయడంలో, ఆదరించడంలో, దానము చేయడంలో, ఇవ్వడంలో, ప్రేమించడంలో, ప్రేమానురాగాలతో మరి దేవుని ఈ యొక్క ఆత్మీయమైన సేవ మనం అభివృద్ధి పరుచుకోవాలి. అనేక రీతులుగా మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం ఈ భూమి మీద బాహ్యంగా. కానీ ఆత్మీయ సేవ అనేది వీటి ద్వారా అభివృద్ధి పరుచుకోవాలి. ప్రేమ, దేవుడి పోలు నడుచుకోవడమే మన ప్రేమ. క్రీస్తు ప్రేమ అండి ఇది. దేవుని యొక్క క్రీస్తు ప్రేమ. మనం 9 నుంచి 20, 21 వచనాల్లో కూడా మరి ప్రేమ అంటే నిష్కపటమైనదే ఉండాలి. చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకోమంటున్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారి ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలంటండి. మనకు ప్రేమ కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా ఉండాలి. ఏది చేసినా మనం, ఎందుకంటే దేవుడు యథార్థంగా మనల్ని పుట్టించాడు. ఆయన మంచిగా పుట్టించాడు. కానీ మధ్యలో మంత్రాలు, తంత్రాలు అనేవి ఏర్పరచుకుంటున్నారు మానవులండి. చెడిపోతున్నారు, చెడిపేస్తున్నారు. నిజమైన ప్రేమకు నిర్వచనం లేకుండా జీవిస్తున్నారు ఈ రోజు నాడు. నా ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమతో సహోదరులు ప్రేమించమంటున్నాడు దేవుడు. ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. శత్రువును ప్రేమించమంటున్నాడు దేవుడు. ఎవరు చెప్తారండి ఈ రోజునాడు? ఎవరైనా చిన్న మాట అన్నా, ఏదన్నా కానీ 1కి 10 మాటలు వాళ్ళకి తిరిగి చెప్పే వరకు నిద్ర పట్టదు. వాళ్ళని దండించి, నిందించే వరకు నిద్ర పట్టదు. దాంట్లో ఒక అధ్యయనం చేస్తారు. ఎదుటి వారిని గమ్ముని అనటానికి హృదయంలోని, మనసులో ఒక అధ్యయనం చేసుకుని వారి మీద నిందడం మోపటానికి, బహిర్గతంగా వాళ్ళని అవమానించడానికి సిద్ధపడే మరి మనుషులుగా ఎంతోమంది మనం చూస్తున్నాం కదండి. ప్రేమ, దేవుని ప్రేమ మనల్ని అంతం వరకు నడిపిస్తుంది. దేవుని ప్రేమ ద్వారా అన్నీ జయించగలుగుతాం మనం. స్వార్థము లేనిది, అసూయ లేనిది దేవుని ప్రేమ.
మనుషుల ప్రేమ వర్ణించలేనిది. మనం చెప్పనవసరం లేదు. దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదండి నా ప్రియమైన వాళ్ళ. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి మనం. శ్రమలో, ఓర్పులో అన్నిటిలో కూడా మనం సహించుకోవాలి. శ్రమ, శ్రమొచ్చిందని, బాధొచ్చిందని కృంగిపోతూ ఉంటారు. బాధపడిపోతూ ఉంటారు. దేవుడు మనకుండగా శ్రమలోని, బాధలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. మనకెందుకంటే ఏదైనా శ్రమొచ్చిందంటే చాలామంది చాలా ఇబ్బందుల్లోని కృంగిపోతూ నశించిపోతున్నారు. కానీ ఆ విధంగా మనము బాధపడకుండా, నశించిపోకుండా దేవుడు మనకు ఓదార్పును, శక్తిని, మంచి ఆలోచన, నడిపింపును మనకిస్తున్నాడు కదా! ఎంత ధన్యులమండి మనం. ఈ నిరీక్షణ, ఓర్పు లేనటువంటి వారు ఎంతోమంది కోకొల్లలుగా ఉన్నారు ఈ భూమి మీద. ఇక్కడ ప్రార్థనలో పట్టుదల, శ్రమలో ఓర్పు, శత్రువులను క్షమించడంలో, కీడుకు కీడు చేయకుండా మేలుతో జయించడం కదండీ! కీడుకు మరి ప్రతీకారం తీర్చుకుంటాకే. కీడు చేసాడు మనకి మళ్ళీ వాళ్ళకి కీడు చేసేంత వరకు వదిలేది లేదని ఎంతోమంది మనం చూస్తున్నాం. అలా చేయకూడదు నా ప్రియమైన వాళ్ళ. కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలుతో జయించడం. మేలుతో జయించాలి మనం. ప్రేమతోనే జయించాలండి. దేవుడు ప్రేమామయుడాయన. ప్రేమతోనే మనం జయించాలి. ప్రేమతోనే పిల్లల్ని పెంచాలి. ప్రేమతోనే దేవుని యొక్క సేవకుడు సంఘాన్ని పోషించాలి, నడిపించాలి. మంచి విత్తనాలనేది వెయ్యాలి మనము. మన కుటుంబంలో ఏంటి సంఘాల్లో గాని, సమాజంలో మంచి విత్తనాలు, వాక్యపనే విత్తనాలు మనం వెయ్యాలి కదా! హ్మ్. నా ప్రియమైన వాళ్ళారా, శత్రువుని సహితం ప్రేమించే దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఈ రోజునాడు శత్రువుని ప్రేమించడం అనేది కష్టమైపోతుంది. అందుకనే మరణాలు, అందుకనే కక్షలు, దెబ్బలాటలు, పోట్లాటలు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎక్కువగా హత్యలు పెరిగిపోతున్నాయి. మానభంగాలు పెరిగిపోతున్నాయి. పోలీసు వారు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే మానవుని యొక్క హృదయంలో ఈ యొక్క తలంపు, ఈ యొక్క ఆలోచన వైఖరి ధోరణి తొలగించుకుంటారో అంతా ప్రశాంతంగా, ప్రేమతో జీవించగలుగుతారు. ఇది నా మాటలు కాదు. దేవుని యొక్క మాటలు. నా ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని చెంతకు వచ్చేసేయాలి. దేవుని నీడలోకి వచ్చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సురక్షితమైనటువంటి దేవుని చెంతకు వస్తే ఎంతో ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఈ అలజడులు ఏమి ఉండవు. కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలుతో జయించడం అంటే ఆచరణాత్మకంగా క్రైస్తవ జీవితాన్ని పాటించాలి. క్రైస్తవుని యొక్క జీవితం మనము అనుసరించే వారుగా ఉండాలి. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఎంతో మంచి వివరణాత్మకమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. రక్షణ పొందినటువంటి వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎలాగా ఎదగాలో, అదేవిధంగా సమాజంలో ఎలాగ జీవించాలో స్పష్టంగా తెలియజేస్తుంది. రక్షణ పొందినటువంటి వ్యక్తి ఆ యొక్క వాక్యం చదివినప్పుడు గానీ, ఎవరైనా వాక్యము బోధిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు గానీ, వారు దానికి ఆకర్షితులైపోయి, అయ్యో! దేవుని రక్షణ లేకపోతే నేను పాడైపోతానేమో, అయ్యో! దేవుని రక్షణ పొందుకోకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమోనని ఒక ఉద్రేకతతోటి వారు వీరు చెప్పినట్టు వారిగా ఎంతోమంది బాప్తీసాన్ని తీసుకొని రక్షణ పొందుకుంటున్నారనుకుంటున్నారు గానీ, మీకెప్పుడైతే మీ అంతట మీకు మారు మనసు అనేది వస్తేనే మరి ఎలాగ జీవించాలో రక్షణ పొందుకున్న తర్వాత అనేది తెలియజేస్తుంది ఇక్కడ. ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి, సమాజంలో ఎలాగా జీవించాలో స్పష్టంగా తెలియజేస్తుంది ఇక్కడ. నిరీక్షణ గలవారే, మరి సంతోషించుచు శ్రమలయందు ఓర్పు గలవారే, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన వాళ్ళారా. ఎంత భాగ్యమండి. అనేకమైన కష్టాలు వస్తాయి. మన నిరీక్షణ కోల్పోకూడదు. దేవుడిని నిందించకూడదు. మనము తల్లిదండ్రులను నిందించకూడదు. మరి ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు గానీ, మీ సహోదరులు గానీ, స్నేహితులు గానీ, సంఘములో ఏ బిడ్డలైనా సరే దైవజనులు గానీ నిందించే వారుగా మనం ఉండకూడదండి. అనేకమైనవి వస్తాయి. కానీ ఆ యొక్క మనము ఓర్పుతో జీవించాలి, నిరీక్షణ కలిగి. నిరంతరము కూడా ప్రార్థనలో కూడా మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలి?
పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు, బోధిస్తున్నప్పుడు నిరీక్షణ కలిగి, దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి దృఢమైన నమ్మకము, మరి ఆ శ్రమను భరిస్తూ, ఏ శ్రమ వచ్చినా కూడా భరిస్తూ దేవునిపై ఆధారపడే జీవితం మనకుండాలి. దేవుని మీద కాదు, దేవుని మీదే ఆధారపడి ఉండాలి. చూడండి, చక్కగా దేవుడు సంతానాన్ని ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకి చిన్నప్పుడు పిల్లలు ఎవరి మీద ఆధారపడతారండి? తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. వారి ఊహ వచ్చేంత వరకు, ఈ భూమి నుంచి వదిలేంత వరకు కూడా నా తల్లి, తండ్రి ఉన్నారని ఈ యొక్క శారీరకంగా ఈ భూమి మీద తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అదేవిధంగా మనము మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మీద మనం అందరం కూడా ఆయన మీద ఆధారపడాలి. మనం నిరీక్షణ గలవారే సంతోషించుచు, ఎల్లప్పుడూ సంతోషించమంటున్నాడు ఆయన. నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది కేవలం తాత్కాలికమైనటువంటి సంతోషం అనుకుంటున్నారేమో, కాదండి. ఇది మనకు క్రీస్తు ద్వారా మనకు కలగబోయే మహిమకరమైనటువంటి మంచి భవిష్యత్తు ప్రణాళికలతో కూడుకున్నటువంటి, నమ్మకంతో కూడుకున్నటువంటి యొక్క ఆనందము వర్ణించలేనిది. ఇది ఎంత అద్భుతమండి! ఇది నిరీక్షణ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఆశీర్వాదానికి కారకులుగా మనల్ని చేశాడండి. ఎక్కడైతే సంతోషం లేదో, ఎక్కడైతే ఆనందం లేదో, సమాధానం లేదో, క్రైస్తవులుగా అనబడినటువంటి నా ప్రియమైన వారులారా, మనము సంతోషానికి కారకులుగా ఉండాలి. మనం ఏడిపించేవారుగా కాదండి. ఎక్కడున్నా కూడా మంచి చిరునవ్వుతోటి మనము ప్రేమించాలి. ప్రతి ఒక్కరు కూడా సహోదర భావంతో కలిసి ఉండాలి. మనము దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవారుగా మనం సిద్ధపడాలి. దేవుళ్ళు నడిపించేవారిగా మనం ఉండాలి. క్రీస్తు ద్వారానే మనకి ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. శ్రమంలో కూడా ఓర్పు కలిగి జీవించాలి. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు. మనము దేవుని చిత్తాన్ని గుర్తిస్తూ నిలబడాలి. దేవుని చిత్తం కోసం మనం నిలబడాలి. శ్రమంలో మనం జయించాలని ఒక మంచి దృఢమైన నమ్మకం, మనం పట్టుదల కలిగి ఉండాలి. శ్రమను జయించాలి. మనము జయించకపోతే ఇంకా దేవుని తెలియనటువంటి వారు, దేవుని ప్రేమ వాక్యము తెలియనటువంటి వారు, అంధకార జీవితంలో, పాప జీవితంలో ఉన్నటువంటి వారు ఏమి జీవించగలుగుతారు నా ప్రియమైన వాళ్ళారా? శ్రమంలో మనం ఓర్పు కలిగి జయించాలి. ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి ఉండమంటున్నాడు దేవుడు. అలసట చెందిపోకూడదు, విసుగు చెందకూడదు, ఎడతెగక ప్రార్థించమంటున్నాడు ఆయన. దేవునితో సంబంధం కలిగి మనం ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎన్ని ఒత్తిడులు వచ్చిన జీవితంలో ఆ ఒత్తిడులను ఎదుర్కొంటూ విశ్వాసులకు మార్గదర్శిగా, దేవునికి మనం మాదిరిగా ఉండాలి. నా ప్రియమైన వాళ్ళారా, కృంగిపోకూడదు. దేవుని చిత్తం నెరవేర్చేవారైతే అండి, దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనం నిమిత్తం దేవుని చిత్తం నెరవేర్చాలంటే మనలోని ఓర్మి అవసరమని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు లేకపోతే మనము ఏమీ చేయలేము. మనమందరం కూడా దేవుని యందు లోబడి ప్రార్థించాలి. ఈ యొక్క సిలువ ధ్యాన కూడికల్లో ప్రసంగిస్తున్నటువంటి దైవజనులు కానీ, విశ్వాసులు కానీ, మనమందరం కూడా సమయం అనక చక్కటి వాతావరణం దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దాన్ని ఏర్పరచుకుని దేవుళ్ళు మనము ఎడతెగక ప్రార్థించాలి. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి. వారి కోసము రక్షించబడాలి. కుటుంబాల కోసం ప్రార్థించాలి. సంఘాల కోసం ప్రార్థించాలి. ఎడతెగక సంతోషము కలిగి, ఓర్పు కలిగి, అన్ని జయిస్తూ అనేకమైన వస్తాయి. కుటుంబంలో, సమాజంలో, సంఘాల్లో, మనుషుల ద్వారా, వ్యక్తులు అనేక మంది ద్వారా మనం అన్నిటిని జయిస్తూ యవనస్తుల కొరకు ప్రార్థించాలి. మన దేశ ప్రజల కోసం, దేశ అధికారుల కోసము, ప్రపంచ ప్రజల కోసం, ప్రపంచ దేశాల కోసము, అందరి కోసం మనం ప్రార్థించాలి. మెలకువ కలిగి ప్రార్థించాలి. నిద్రమత్తులతో కాకుండా, మనం వెలుగువారమే చీకటి వారం కాదని వాక్యం సెలవిస్తుంది కదా. మనం వెలుగువారమండి. వెలుగు చూపించేవారం, వెలుగులో ఉండేవారం, దీపస్తంభమే, దీపం మీద ఉండే దివ్యమైనటువంటి వెలుగైనటువంటి వారు మనల్ని చేసినాడు కాబట్టి దేవుడు
వెలిగిచ్చేవారుగా ఉండాలి. మనం అందరం కూడా ప్రార్థించేవారుగా ఉండాలి, ధైర్యపరిచేవారుగా ఉండాలి, సంతోషం కలిగించేవారుగా మనం ఉండాలి. ఎక్కడైతే వేదనలు, రోదనలు ఉన్నాయో అక్కడ దేవుని నామమున, దేవుని బిడ్డలుగా మనమందరం కూడా వాటిని తీసివేసేయాలి. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత చక్కటి వాక్యము మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉన్నాం. మనమందరం కూడా ఒకటే శరీరముగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు మనం ప్రత్యేక అవయవములై ఉన్నాము. మనమంతా ఒకటే కదండీ! ఎందుకంటే భేదాలు, విభేదాలు, మతాలు, కులాలు, కక్షలు ఇవన్నీ ఏమొద్దు మనకి. మనమంతా ఒక్కటే. ఎంత చక్కటి దేవుడి యొక్క సృష్టిలో మనల్ని పెట్టాడు. కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ అంత చక్కటి యొక్క దేవుడు ఎంత చక్కగా నడిపిస్తున్నాడు. దీన్ని కాపాడుకోవాలి, పరిరక్షించాలి. మనము రాబోయే తరాలకి మంచి విలువలు కలిగినటువంటి వాక్యపూర్వకంగా, వాక్య ప్రకారంగా మనము చేకూర్చి, మనము ఎప్పుడైతే వీటిని మనం పాటించి మన ఎదుటి వారికి, మన రాబోయే తరాలకు మనం అందిస్తామో, ప్రేమ అనేది నిలిచి ఉంటది. ప్రేమ కలిగి నడుచుకున్న ప్రేమ నిరంతరం ఉంటది. నడుచుకోనకపోతే మనకి ఎలా ఉంటది? మనలో ప్రేమ ఉండాల. అది దేవుని ప్రేమ అయి ఉండాలి. కల్మషం లేకుండా. నా ప్రియమైన వాళ్ళారా, నిరీక్షణ గలవారే సంతోషించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. నిరీక్షణ కోల్పోకూడదు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతిరోజు మనల్ని పోషిస్తూ బ్రతికిస్తున్నాడు కదా! ఆయన కనికరము చొప్పున ఓర్పు కలిగి ఉండండి. మీరు ఏ విషయంలోనైనా ఓర్పు తప్పిపోయి ఒకవేళ దండించే వారు ఉంటున్నారేమో, ఓర్పు కలిగి బ్రతకండి నా ప్రియమైన వాళ్ళారా. ఎవరిని కూడా నిందించవద్దు. ఓర్పుతో, సహనముతో మనం అందరం కూడా దేవుళ్ళు ఎదగాలి. మనం దేవుని బిడ్డలము, దేవుని వారసులము. ప్రతి చోట్ల, ప్రతి స్థలాల్లో క్రీస్తుని గురించినటువంటి మరి రక్షణ సువార్త సునాదములు వినిపించే వారుగా మనం ముందర కొనసాగిపోవాలి. ఈ మాటలు ఎవరైతే విన్నారో మరి ప్రతి వారిని కూడా దేవుడు ఆయా పరిస్థితుల నుండి దేవుడు ప్రతి వారిని సరిచేసి, వారిని దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నటువంటి పరిస్థితులను సరిచేసి దేవుడు నడిపించాలని ప్రార్థన చేస్తున్నాము. అనేకమైన ఇబ్బందులు, శోధనలు, ఇరుకులు వస్తూ ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా దేవుడే సరిచేసి నడిపించాలి. మా ప్రియమైన వాళ్ళారా, ప్రార్థించండి ప్రతి ఒక్కరి కోసం. మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం ప్రార్థించాలి. దేవుని సేవకుల కోసం ప్రార్థించాలి. ఎంతోమంది దేవుని పరిచర్యలో అనేక రీతులుగా, అనేక సందర్భాల్లో, అనేక ప్రయాణాల గుండా వారు ఎంతో చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. వారి కుటుంబం కోసం, వారి యొక్క సంరక్షణ కోసం, వారి యొక్క ఆర్థిక పరిస్థితి కోసం, ఆరోగ్యం కోసం, ఇంకొన్ని పరిశుద్ధాత్మ పొందుకుని మరి దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా అనేక రీతులుగా మరి బోధించేవారుగా, రక్షించేవారుగా, వారితో పాటు మనము కూడా పాలి భాగస్తులుగా ఉండి దేవుని యొక్క వాక్యమైన విత్తనాలు మంచి పంట కోసేవారుగా, దేవుని యొక్క బిడ్డలను, ఈ యొక్క అందరినీ కూడా రక్షించేవారుగా మరి మనము ప్రార్థన చేద్దాం. మరి విన్న వాక్యాన్ని బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, సజీవ యాగముగా నాయన ప్రభువా మీ శరీరానికి ఆయన అర్పించుకోమని వాక్యము ఇంకో నాయన ప్రభువా రోమిలు రాసిన 12వ అధ్యాయంలో ప్రభువా, నిరీక్షణ కలిగి మేము ఉండటానికి సంతోషం మాలో దయచేయండి నాయన. ఏ శ్రమ వచ్చినా ప్రభువా ఓర్చుకునే శక్తిని బిడ్డలకు దయచేయండి. అది ఏ రూపంలో కూడా ప్రభువా, శ్రమ వచ్చినప్పటికీ కూడా ప్రభువా ఓర్చుకునే శక్తిని, ఆలోచన గుణమును, మంచి నడిపింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో పట్టుదల కలిగిన ఆయన ప్రార్థన చేసే భాగ్యం దయచేయండి. ఎంతోమంది ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. ఆయన సంఘాలుగా, దైవజనులుగా ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థన ఆలకించండి ప్రభువా. చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, వివాహం చేసుకున్న వారిని ఆయన ప్రతి వారిని ప్రభువా దర్శించండి. ఆయన మీరే కనికరించండి. యవనస్తులకు మంచి జ్ఞానం, వారు చదువుకునే చదువుల్లో మంచి ఉత్తీర్ణత, మంచి భవిష్యత్తును దయచేయండి. కీడు నుండి, శోధన నుండి, చెడు వ్యసనముల నుండి వారికి విడుదలను, స్వస్థతను దయచేసి వారి యొక్క భవిష్యత్తును ఆశీర్వదించండి. భవిష్యత్తు విషయంలో ఎంతోమంది కలవరాలు చెందుతున్నారు తండ్రి. మంచి నిదర్శనం దయచేయండి. మంచి నాయన ప్రభు వారికి మంచి భవిష్యత్తులు దయచేయండి. నాయన ప్రభువా,
మా యొక్క కుటుంబాలను, మా పిల్లలను నా ఇదిగో తండ్రి ప్రభా, ఎవరైతే పనులు చేసుకుంటున్నారో, వ్యవసాయాలు చేసుకుంటున్నారో, ఉద్యోగాలు చేసుకుంటున్నారో వారందరినీ కాచి కాపాడి ఆరోగ్యంగా మరి వారి పనులు చేసుకుంటానికి కృప చూపించండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను ఉగ్రతల నుండి, మరణముల నుండి, అపాయాల నుండి, ప్రయాణాల నుండి ప్రతి వారికి విడుదలను దయచేయండి ప్రభువా. ఉగ్రతల నుండి, యుద్ధాల నుండి ప్రభువా సమాధానము, విడుదలను, ఐక్యతను దయచేయమని ఈ మాటలైతే ఎవరైతే ఉన్నారో, ఈ ప్రార్థనలు ఎవరైతే నాయన అనుసరిస్తున్నారో ప్రభువా, నీవు ఉన్నావని, నీవు మాకు తోడుగా ఉన్నావు నమ్ముచు ప్రభువా. ఇక పరిచర్య ఆధ్యాత్మిక స్నేహవృక్షం ద్వారా మాకు బయలుపరిచినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా మేము నేర్చుకుని ప్రభు ఇంకా అనేక మందికి యొక్క నశించిపోతున్నటువంటి ప్రజానికానికి ప్రభు నీ వాక్శక్తిని నీ యొక్క నాయన ప్రభు నీ కుమారుని పరిచయం చేస్తూ నాయన నీవే నిజ దేవుడు, నీవే రక్షకుడు, నీవే లోక రక్షకుడు, మార్గము సత్యము జీవము అని నాయన ప్రభు మేము ప్రకటిస్తూ ముందుకు కొనసాగుతుండగా మీరు మాకు సహాయం దయచేయండి. నిరీక్షణ, ఓర్పు, సహనము, ప్రేమ, అనురాగాలతో మమ్మల్ని నడిపించమని మీరే ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపించమని ఈ యొక్క పునరుద్ధాన దినముగా ప్రభు ప్రతి వారు నిన్ను స్తుతించి మహిమపరుస్తుండగా ప్రతి బిడ్డలకు నాయన ప్రభు నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని సంఘాలను, దైవజనులను, కుటుంబాలను ఆశీర్వదించి ఎవరైతే ఇంకా మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో, వినకుండా ఉన్నట్టున్నారో వారందరికీ మా పశ్చాత్తాపం, మారు మనసు, పాప క్షమాపణ దయచేసి ఈ నామంలోనే రక్షణ జయ జీవితం అనుగ్రహించమని సార్వత్రిక సంఘములన్నీ కూడా వాక్యత కలిగి నాయన ప్రభు నీ వాక్యంతో కట్టబడి అనేక మందికి ఆయన మాదిరికరమైన జీవితంలాగా ఉండటానికి కృప చూపించమని యేసు అతి పరిశుద్ధ నామంలో నాయన ప్రభు ఈ ప్రార్థన విన్నపములు నీకు తెలియజేసుకుంటూ నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.